Good morning, my dear students. So this is your Subbarao sir, founder and director of Ashoka IAS Circle, Ashok Nagar X Roads, Hyderabad. సో ఏ టైంలో చదివితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సివిల్ సర్వీసెస్ గ్రూప్స్లో మనం 100% సక్సెస్ అవుతాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఇంకా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి కానీ, బ్యాంక్స్ కానీ, సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2 కానీ, ఇంకా ఏవైనా సరే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో వీటిల్లో మనం సక్సెస్ అవ్వాలంటే ఇది దీని పేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి కాంపిటీషన్ బాగా ఉంటుంది. ఎక్కువ ఉంటుంది కాంపిటీషన్. బాగా గట్టిగా ప్రిపేర్ అవుతుంటారు. ఎందుకంటే మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగులను సామంతరాజులు అంటారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఈ గ్రూప్ 1 అధికారులు వీళ్ళని సామంతరాజులు అంటారు. సో కాబట్టి ఇంత గొప్ప స్థాయిలో ఉన్న ఈ ఉద్యోగాలు మనకు రావాలి అంటే మనం ఒక ప్లాన్‌గా, ఒక స్ట్రాటజిక్‌గా ఒక వ్యూహం ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం, ఒక క్రమ పద్ధతిలో చదవాలి. పాపం అందరూ ఇక్కడికొచ్చే వాళ్ళందరూ టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళే. బాగా మంచి మంచి ఎడ్యుకేషన్ చదివి మంచి మంచి డిగ్రీ హోల్డర్సే వస్తారు. కానీ ఒక ప్రాపర్ ప్లాన్ లేకపోవటం, ఒక పద్ధతిగా చదవకపోవటం వల్ల ఎక్కువ మంది ఇందులో విఫలమవుతూ ఉంటారు. సో, అందుకని అలా మనం ఫెయిల్యూర్ అవ్వకుండా మొదటి నుంచే జాగ్రత్తగా గాని వహించినట్లయితే ఖచ్చితంగా మనం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో, సివిల్ సర్వీసెస్‌లో ఐఏఎస్, ఐపీఎస్ లాంటి దాదాపుగా ఒక 21 సర్వీసెస్ ఉంటాయి. గ్రూప్ 1లో కూడా దగ్గర దగ్గరగా ఒక 26-30 సర్వీసెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకటే కేటగిరీకి, ఒకటే స్టైల్ ఆఫ్ ఎగ్జామినేషన్‌కి సంబంధించినవి. ఒకే సిలబస్ ఉంటాయి కాబట్టి, ఏ డిగ్రీ చదివిన వాళ్ళు అయినా రాయొచ్చు ఈ ఎగ్జామ్. ఎనీ డిసిప్లిన్‌లో చదివినటువంటి వాళ్ళు, డిస్టెన్స్‌లో చదివినటువంటి వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్స్ రాయొచ్చు. మరి ఎక్కువ కొంతమంది విద్యార్థులు నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు చదువుతున్నాను సార్, మరి నైట్ అంతా మేలుకొని చదువుతున్నాను సార్ అని చెప్తారు. కొంతమంది వచ్చి. అలా ఏం చదవాల్సిన అవసరం ఏం లేదిక్కడ. ఒక రోజుకి మీరు ఒక సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 లాంటి పెద్ద పరీక్షలకి, గ్రూప్ 2 లాంటి పెద్ద పరీక్షలకి మీకు రోజుకి ఒక 6-8 అవర్స్ పెట్టుకోండి. అది మెయిన్‌గా మీరు ఆహ్, ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. సో, అదే మీరిచ్చే నాకు గురుదక్షిణం అనమాట. సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి విషయాలు మీకు చెప్పినప్పుడు కొత్తగా చూసేవాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే. మరి ఏ టైంకి లేచి చదవాలంటే ఎర్లీ మార్నింగ్ 4:00 అయితే ఖచ్చితంగా లేసి మీరు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. 4-7 వరకు చదవాలి. ఇది డే టైమ్‌లో మీరు ఈ 3 అవర్స్ డే టైమ్‌లో మీరు ఒక 6 అవర్స్‌తో ఈక్వలెంట్‌గా ఉంటుంది. మనకి సైంటిఫిక్‌గా కూడా ప్రూవ్డ్ అనమాట. ఏందంటే బ్రెయిన్ బాగా యాక్టివ్‌గా ఉంటుంది ఈ టైంలో. ఒక 3:00 అయితే ది బెస్ట్ అనమాట. సో, రోజు 3:00 లేవడం కష్టమైతది కాబట్టి 4:00 పెట్టుకోండి. 4-7 వరకు ఆ 3 అవర్స్ ఒక 3 సబ్జెక్ట్స్ పెట్టుకొని చదవాలి. చదివింది వెంటనే ఒక నోట్స్ మేకింగ్ చేసుకోండి. ఒక నోట్స్ తయారు చేయండి. అది కూడా మీకు సినాప్సిస్ టైప్‌లో ఉండాలి నోట్స్. ఎట్లా తయారు చేయాలంటే మీరే చదువుతుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. అలా చేయాలి. దాన్ని ఎవరైనా మీకు తెలిసినటువంటి వాళ్ళతో సీనియర్‌లు లేదా ఫ్యాకల్టీస్ తోటి మీరు కరెక్షన్ చేయించుకోవాలి. మీరు రాసే పద్ధతి కరెక్ట్‌గా ఉందా? తర్వాత క్వెషన్స్ ప్రాక్టీస్ చేయాలి. మెయిన్స్ క్వెషన్స్, ప్రిలిమ్స్ క్వెషన్స్ ఇవన్నీ చేయాలన్నమాట. సో, 4:00 లేసుకొని చదివితే మీరు 7 వరకు చదివితే ఒక 3 అవర్స్ కవర్ అవుతాయి. ఆ తర్వాత రోజు మొత్తంలో మళ్ళీ ఒక డే టైమ్‌లో ఎప్పుడైనా సరే ఒక 3-4 అవర్స్ తీసుకోండి. ఆఫ్టర్‌నూన్ నాకు తెలిసి మీరు 9కి మళ్ళా కూర్చుంటే 12 వరకు చదవచ్చు. ఆ తర్వాత ఒక 1 అవర్, 2 అవర్స్ రెస్ట్ తీసుకున్న మళ్ళా ఈవినింగ్ ఒక 3-4 అవర్స్ వస్తాయి. మొత్తం 10 అవర్స్ వస్తాయి. దగ్గర దగ్గరగా 8-10 అవర్స్. మీకు 6-8 అవర్స్ ఎనఫ్ అనమాట. ఇలా రెగ్యులర్‌గా కానీ ఒక 1 ఇయర్ గాని చదివితే మీకు సివిల్ సర్వీసెస్ సిలబస్ ఏంటి? గ్రూప్ 1లో ఉన్న సిలబస్ ఏంటి? క్లారిటీ వస్తుంది. దాంతో ఒక నోట్స్ తయారు చేసుకోవడం కూడా అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ మీకు సివిల్ సర్వీసెస్ ఈజీగా వచ్చేస్తుంది. ఇలా చేయట్లేదు ఎక్కువ మంది. చాలా తక్కువ మంది. ఒక 1% మాత్రమే ఇట్లా చేస్తారు. వాళ్ళే సక్సెస్ అయ్యి టాపర్‌లు అవుతున్నారు. అంతేగాని నైట్ అంతా మేలుకొని చదవాల్సిన అవసరం ఏమీ లేదు. అందరికి ఇది కష్టమైన పనే కాబట్టి అందరూ కూడా దీన్ని పాటించరు. ఒక్క పర్సెంటే పాటిస్తారు. ఆ 1% ఖచ్చితంగా ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ కాకపోతే ఆ పై ఇయర్‌లో సక్సెస్ అవుతున్నారు. ఎప్పుడు సక్సెస్ అయినా సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ అనేవి ఎప్పుడొచ్చినా రాజు రాజే అన్నమాట. ఇవి రాజుల్లాంటివి. ఎప్పుడొచ్చినా ఇవి మనకి హైయెస్ట్ పోస్టులు కాబట్టి మనకెప్పుడొచ్చినా వీటికి వాల్యూ ఉంటుందన్నమాట. సో, అందుకని ఇట్లా ప్లాన్‌గా మాకు ఎర్లీ మార్నింగ్ లేవండి. అంతేగాని నైట్ అంతా మేలుకొని, నైట్ 4:00 పడుకొని,
మళ్ళా 11:00 ఏఎంకి లేసి అంత రోజంతా డిస్టర్బెన్స్ అవుతుంది. మీకు మైండ్ కూల్‌గా ఉండదనమాట. డిస్టర్బ్డ్ మైండ్‌లో ఉన్నప్పుడు చదవకూడదు. సో, అందుకని 4:00 లేచి చదవడానికి అలవాటు చేసుకోండి. దీన్ని 3 భాగాలు చేసుకోండి. ఒక భాగంలో ప్రతి రోజు మీరు అట్‌లీస్ట్ ఒక 3 సబ్జెక్ట్స్ ఏవైనా సరే కంపల్సరీగా చదివేటట్టుగా ప్లాన్ చేసి 3 సబ్జెక్ట్స్ ప్లస్ ఒక న్యూస్ పేపర్. ఇలా ప్లాన్ చేసుకొని చదవండి. మీరు ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్‌లోను, గ్రూప్స్‌లోను సక్సెస్ అవుతారు. అలా మీరు చదవలేకపోతున్నాం సార్, మాకు కుదరట్లేదు కాబట్టి మీరు మెంటర్‌షిప్ అనే ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. మేము మీకు షెడ్యూల్ ఇచ్చి మెంటరింగ్ చేస్తూ మీకు గైడ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఏ టాపిక్‌ని ఏ రోజు చదవాలి. దాన్ని ఎలా నోట్స్ తయారు చేయాలి. దాన్ని ఎలా మనం ఆన్సర్ తయారు చేయాలి. అది ప్రిలిమ్స్‌లో ఎలా, మెయిన్స్‌లో ఎలా, ఇంటర్వ్యూలో ఎలా. సో, ఇలాంటి అంశాలు మేము ఇక్కడ మీకు బోధిస్తాం. కాబట్టి మెంటర్‌షిప్ కమ్ టెస్ట్ సిరీస్‌లో కూడా జాయిన్ అవ్వచ్చు. డైరెక్ట్ సివిల్ సర్వీసెస్ గ్రూప్ అనేది డైరెక్ట్‌గా క్లాసెస్ కూడా ఆఫ్‌లైన్ క్లాసెస్, ఆన్‌లైన్ క్లాసెస్ కూడా మీరు తీసుకోవచ్చు. సో, ఈ విధంగా రండి నాతో పాటు మీరు ట్రావెల్ చేయండి. ఇక్కడికొచ్చి చూడండి మా ఇన్‌స్టిట్యూట్‌లో పిల్లలు 10థ్ క్లాస్ పిల్లల్లాగా కూర్చొని చదువుతూ డౌట్‌లుంటే క్లారిఫై చేసుకుంటూ ఎప్పుడు నాతో పాటే ఉంటారు. ఎప్పుడు నేను వాళ్ళతో పాటే ఉంటాను. మార్నింగ్ అంతా సివిల్ సర్వీసెస్ క్లాస్ ఉంటాయి. ఈవినింగ్ అంతా మెంటర్‌షిప్, టెస్ట్ సిరీస్ క్లాసెస్ ఉంటాయి. సో, పిల్లలు అక్కడే కూర్చొని మేము చదువుకోవడానికి అక్కడే వసతి కల్పిస్తాం వీళ్ళకి. అక్కడే కూర్చొని చదువుకుంటూ, డౌట్లు క్లారిఫై చేసుకుంటూ, నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ, టెస్టులు రాసుకుంటూ ఇంకా టాపర్స్ వచ్చిన వాళ్ళు, జాబ్ వచ్చినటువంటి వాళ్ళొస్తే వాళ్ళు కలుస్తుంటే, వాళ్ళ యొక్క ఇన్‌స్పిరేషన్, వాళ్ళ యొక్క గైడ్‌లైన్స్ తీసుకుంటూ ఇక్కడే ఉంటారనమాట. ఇట్లా మీరు గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలంటే ఈ పద్ధతి మీరు పాటించాలి. ఇలా పాటించినట్లయితే ఖచ్చితంగా వస్తుంది. ఎక్కడ అశోక్ నగర్‌లో ఈ పద్ధతి లేదు. నేను మాత్రం ఎప్పుడు స్టూడెంట్స్‌కి అందుబాటులో ఉంటా. సబ్జెక్ట్స్‌లో ఏ డౌట్స్ ఉన్నా వెంటనే నేను అక్కడే ఉండి మీకు క్లారిఫై చేస్తూ, మిమ్మల్ని సూపర్వైజ్ చేస్తూ, మెంటరింగ్ చేస్తూ, మానిటరింగ్ చేస్తూ ఉంటానన్నమాట. సో, ఇలా చేస్తే మీరు ఖచ్చితంగా మీరు సక్సెస్ అయిపోతారు. సివిల్ సర్వీసెస్ గ్రూప్స్‌లో. టాప్ పోస్ట్ జాబులతో మీరు వెళ్ళిపోతారు. అంతేగాని 5 ఏళ్ళు, 6 ఏళ్ళు అశోక్ నగర్‌లో కూర్చొని స్టడీ హాల్‌లో చదవటం వల్ల రావు. ఎందుకంటే ఏం చదవాలి, ఎలా చదవాలి, ఏం రాయాలి, ఎలా రాయాలి తెలిస్తే సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్ 1 గానీ వచ్చేస్తాయి. ముందు మీకు అయి తెలియాలనమాట. అది తెలియాలంటే ఖచ్చితంగా మీకు ఒక మెంటర్ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్‌కి చెప్పండి ఇలాగా మీరు మీకు ఏది కావాలన్నా నేను అందుబాటులో ఉంటాను మీకు. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.